మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. ప్రస్తుతం మనం ఇక్కడ ఒక నర్సరీలో ఉన్నాము. నర్సరీలో అంటే సాధారణంగా నర్సరీ అంటే చాలా మొక్కలు ఉంటాయి, చెట్లు ఉంటాయి. సో అందులో కొన్ని పూలనిచ్చే ఉంటాయి, కొన్ని పళ్ళనిచ్చే ఉంటాయి. సో ఇట్లా కాకుండా ఈ నర్సరీలో హెర్బల్ ప్లాంట్స్ ఉన్నాయి. హెర్బల్ ప్లాంట్స్ ద్వారా చాలా రోగాలకి నయమవుతాయి అంటున్నారు. సో ఏంటి ఆ హెర్బల్ ప్లాంట్స్ ఏంటి? బీపీకి కానీ, షుగర్కి కానీ, కిడ్నీలో స్టోన్స్కి కానీ, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవడానికి ఇట్లా చాలానే మొక్కలు ఉన్నాయి అంటున్నారు ఈ నర్సరీ నిర్వాహకులు. ఏంటి అసలు ఆ ప్లాంట్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను వెళ్తున్నాను. ఒకసారి అసలు ఏంటి నిజంగా హెర్బల్ ప్లాంట్ నిజంగానే ఉన్నాయా, లేకపోతే అవి వాడటం ద్వారా నిజంగా ఇంప్రూవ్మెంట్ వస్తుందా లేదా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇవన్నీ హెర్బల్ ప్లాంట్స్ అండి. ఓకే. ఈ హెర్బల్ ప్లాంట్స్ కొన్ని రకాలైన, ఇది అడ్డసార్ అనమాట. ఓకే. ఇది పెయిన్స్ కి పనిచేస్తుంది, దగ్గు ఆయాసానికి పనిచేస్తుంది. ఓకే. అలాగే ఇది రామ తులసి. ఓకే. ఇది రామ తులసి అండి. ఇది ఓకే. ఇది మాసపత్రి అండి. మాసపత్రి అంటారు కదా, అది సుగంధ ద్రవ్యం కూడా అది. ఓకే. అలాగే ఇది పొడపత్రి అంటారు, షుగర్ కి వాడతారండి ఇది. ఓకే. ఇది అంటే టేస్ట్ న్యూట్రల్, అంటే రుచిని న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట. అది తిన్న తర్వాత మీరు పంచదార తినొచ్చు, మిరపకాయ తినొచ్చు, మీకు ఏం రుచి తెలియదు. తిన్న తర్వాత. అలాగే ఇదేమో చిత్రమూలం అండి. చిత్రమూలాన్ని మనకి ఏంటది పక్షవాతంలో వాడతారు అనమాట. అలాగే ఇది పాపిటాకు అంటారు. ఈ పాపిటాకు ఏంటంటే స్ట్రెస్ మీద పనిచేస్తుంది. ఇవన్నీ కూడా వైద్యానికి సంబంధించిన మొక్కలండి. ఓకే. ఇది రణఫాలండి. ఇది కిడ్నీలో రాళ్ళకి బాగా పనిచేస్తుంది అనమాట. 20 రోజులు దీన్ని తీసుకున్న తర్వాత మీ కిడ్నీలో స్టోన్ ఆటోమేటిక్ గా కరిగిపోతుంది. ఉదయాన్నే తీసుకోవాలి. ఇది ఎట్లా తీసుకోవాలి ఇప్పుడు కిడ్నీలో స్టోన్? ఈ ఆకు ఒకటి నవలటమేనండి. ఇది పుల్లగా ఉంటది. ఇది మీరు మామూలుగా ఇది నవలటమే ఉదయాన్నే ఒక ఆకు. ఇప్పుడు నవలొచ్చా? పుల్లగా ఉంటుంది. మనం ఏ రూలు పురుగు మందులు వేయం కదండి. తర్వాత ఏంటంటే ఇది కిడ్నీలో వచ్చే కిడ్నీ ఫెయిల్యూర్స్ ఉన్నాయి కదా, దాని మీద కూడా పనిచేస్తుంది ఇది. క్రియాటిన్ అంటాం కదా, క్రియాటిన్ తగ్గించడానికి కూడా దీన్ని పనిచేస్తుంది అనమాట. అంటే మొక్కల్లో చాలా శక్తివంతమైన మొక్కలు ఉంటాయండి. అంటే ఏంటనేది మనకు తెలియదు. ఇది చాలా చాలా మంచి అందరి ఇళ్లలో ఉండాల్సిన మొక్క అనమాట ఇది. ఇప్పుడు ఇది కిడ్నీలో స్టోన్స్ ఉన్నట్లయితే జస్ట్ దీన్ని ఉదయాన్నే నవిలేసి కొద్ది వేడి నీళ్ళు తాగాలి రోజును. ఒక 20 రోజులకి ఆటోమేటిక్ స్టోన్ కరిగిపోద్ది. మీరు టెస్ట్ చేయించుకుని చేయొచ్చు. ఏమన్నా చిన్నది ఉంటే 20వ రోజు ఎక్కువ వాటర్ తాగితే యూరిన్ లో పాస్అవుట్ అయిపోతుంది. ఇప్పుడు షుగర్ కి సంబంధించి ఏమైనా ఉన్నాయండి మొక్కలు? షుగర్ కి ఉందండి. ఇది ఇన్సులిన్ అంటారు. ఇది ఓకే. అమెరికన్ ఇన్సులిన్ అంటారు. ఇది ఒకటి పని చేస్తుంది సార్ షుగర్ కా. ఇది కూడా ఆకు తింటమే, ఉదయాన్నే ఒక ఆకు తింటమే. తర్వాత మన దగ్గర ఆఫ్రికన్ బెటర్ అని ఇంకోటి ఉంది. ఓకే. అలాగే ఈ పొడపత్రి కూడా పనిచేస్తుంది అండి. దేనికి? షుగర్ కి. ఈ పొడపత్రి టేస్ట్ న్యూట్రలైజర్ అని చెప్పాను కదా, రుచిని చంపేస్తుంది. ఇది కూడా మీకు షుగర్ కి పనిచేస్తుంది అన్నమాట. ఓకే. దీనికి ఏవో పళ్ళు ఉన్నాయి, ఎర్ర పళ్ళు. అది పాపిటాక్ అండి. ఇది ఓకే. అది పాపిటాకు, ఇది పొడపత్రి క్రీపర్ అనమాట. ఓకే. ఓకే. ఇదేం చెట్టు సార్? ఇది ఎంత పొడవుగా ఎట్లా ఉంది ఆకులు అవి? ఇది హెర్బల్ ప్లాంట్ అండి. ఇది ఆఫ్రికా నుంచి మా బ్రదర్ తెచ్చారు. ఇది ఆఫ్రికా నుంచి తెచ్చారు. ఇది ఏంటంటే ప్రధానంగా రక్తహీనత ఉన్న వాళ్ళకి చాలా మంచి ఇదండి. దీన్ని జ్యూస్ చేసుకు తాగితే 1 వీక్ 10 days లో రక్తం వృద్ధి చెందుతుంది అనమాట. అంటే ఇది ఏదైతే ఉందో ఈ ఆకులు జ్యూస్ చేసి తాగటం అండి. తాగితే 1 వీక్ తాగితే సరిపోతుంది. బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. వాళ్ళు ఏదో దీన్ని డాక్టర్ కి ప్రత్యామ్నాయంగా మాట్లాడతారు అనమాట. ఇది ఉంటే డాక్టర్ అక్కర్లేదు. ఇది ఎక్కడి నుంచి తెప్పించారన్నారు? ఆఫ్రికా సార్. ఆఫ్రికన్ కంట్రీ. ఓకే. ఆఫ్రికా కంట్రీ నుంచి తెప్పించారు. ఇది ఉంటే డాక్టర్ అవసరం లేదు అంటే ఆఫ్రికా కంట్రీ వాళ్ళు అంటే అంత ఉపయోగపడుతుంది అండి ఇది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ నర్సరీలో, అంటే సాధారణంగా ప్రతి చోట నర్సరీలో ఇంట్లో పెంచుకునే మొక్కలు ఉంటాయి, బయట పెంచుకునే మొక్కలు ఉంటాయి. సో కొన్ని పాదులు ఉంటాయి. అన్ని షో కోసం కానీ, పువ్వుల కోసం, పళ్ళు కోసం పెంచే మొక్కలు సర్వసాధారణంగా మనం చూస్తుంటాయి. కానీ ఈ నర్సరీలో షుగర్కి
ఒక అదే మొక్క ఉంది, ఒక బ్లడ్ పెరగడానికి మొక్క ఉంది, కిడ్నీలో స్టోన్స్ కరిగించడానికి మొక్క ఉంది. ఇట్లా చాలా మనం జనరల్గా చూస్తే చాలా ఏవైతే ఉన్నాయి డిసీజ్ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది. సో ఇవన్నిటికి కూడా మొక్కల ద్వారా నయం చేయొచ్చు అని చెప్తా ఉన్నారు. నిజంగా మన పూర్వీకులు అంటే ఇప్పుడంటే మనం ట్యాబ్లెట్లు కానీ ఇవన్నీ విరివిగా వాడేస్తున్నాం, కానీ మన పూర్వీకులు అప్పట్లో ట్యాబ్లెట్స్ ఉండేవి కాదు, ఉండేవి కాదు. సో నిజంగా వారు ఇటువంటి వీటి ద్వారానే నయం చేసుకున్నారేమో అని మనకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా ప్రకృతిని మించిన వైద్యం లేదంటూ ఉంటారు. ఈరోజు ఈ నర్సరీలో నిజంగా ఇంత మొక్కల ద్వారా వైద్యం జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే అద్భుతంగా ఉన్నాయి మొక్కలన్నీ కూడా. సో మళ్ళీ ప్రూవ్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రకృతి మించి వైద్యం లేదని మరొకసారి నిరూపించారు చలపతిరావు గారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.